శ్రీ గోదాదేవి విష్ణు చిత్తుల వారి ముద్దుల పట్టికగా అవతరించింది. విష్ణు చిత్తుల వారు మహాభక్తుడు. తులసివనం త్రవ్వుచుండగా భూమిలో దొరికినది. ఆమె చిన్ననాటి నుండి భగవద్భక్తి కలదు. ఆమె యవ్వనములో భగవంతుడగు శ్రీకృష్ణ పరమాత్మను వివాహం కోరి తన యొక్క గోపికా చెలికత్తెలతో కాత్యాయని వ్రతం చేసి 30 దినముల పాటు ఆచరించిన వ్రతమే ధనుర్మాస వ్రతం. రోజుకి ఒక్క పాసురం విన్నపం చేసి ఆనందమును పొందెను. ఆ విధముగా ప్రాతకాలమున ప్రతిదినము పాసుర తిరుప్పావై విన్నపమును చేసి పాడి తరింపచేసినది. గోదాదేవి ఈ వ్రతము తాను ఆచరించి జనులందరి చేత ఆచరింపచేస్తూ మనందరికీ మోక్ష మార్గాన్ని చూపినది. కేవలం చదివినా విన్నా గోదాదేవి ఎటువంటి ఫలితాలని